హలో డాక్టర్ దిలీప్ గుడే హియర్ ఫిజిషియన్ యశోద హాస్పిటల్ సోమాజిగూడ హైదరాబాద్. మనం వెయిట్ గురించి డిస్కస్ చేద్దాం. ఇప్పుడు గత అట్లీస్ట్ 6 నెలల నుంచి కనుక మీరు చూస్తే వెయిట్ లాస్ అనేది వెయిట్ లాస్ మెడిసిన్స్ అవ్వచ్చు, వెయిట్ తగ్గడానికి యూనో పీపుల్ దే ఆర్ ట్రయింగ్ రియలీ హార్డ్ టు గెట్ దేర్ బాడీ మాస్ ఇండెక్స్ టు యాజ్ నియర్ టు 23 ఆర్ లెస్ యాజ్ పాసిబుల్. ఈ క్రమంలో కొంతమంది నాన్ డయాబెటిక్ కూడా అవుతున్నారు, డయాబెటీస్ రిమిషన్ కూడా వస్తుంది. సో వెయిట్ అనేది ఎందుకు అంత ఇంపార్టెంట్, బరువు తగ్గటం అనేది ఎందుకు అంత ఎంఫసిస్ పెరిగింది? ఇఫ్ యు సీ గత 2-3 ఏళ్లలోనే ఈ అవగాహన బాగా ఎక్కువ ఉంది. అండ్ కొత్త మందులు కూడా వచ్చాయి, సమాగ్లుటైడ్, టిర్జపటైడ్, దెన్ అఫ్ కోర్స్ పాత లిరాగ్లుటైడ్ లాంటివి కూడా ఉన్నాయి. బట్ టిర్జపటైడ్ అండ్ సమాగ్లుటైడ్ ఆర్ డూయింగ్ వండర్స్ అండ్ అఫీషియల్లీ అప్రూవ్డ్ బై యుఎస్ఎఫ్డిఏ అండ్ మన డిసిజిఐ. సో ఇండియాలో కూడా అప్రూవల్ ఉంది. ఒబిసిటీకి మాత్రమే, అంటే 27 కంటే ఎక్కువ ఉండి షుగర్ బీపీ లాంటివి ఉంటే అఫీషియల్గా వాడచ్చు. 30 బిఎంఐ కంటే ఎక్కువ ఉంది, మీకు వేరే రిస్క్ ఫ్యాక్టర్స్ లేకపోయినా కూడా ఇది ఈ మోంజారో లిరాగ్లుటైడ్ కానీ దెన్ టిర్జపటైడ్ కానీ సమాగ్లుటైడ్ కానీ ఒబిసిటీకి వాడచ్చు అని అఫీషియల్ ఇండికేషన్ వచ్చింది. నా వెయిట్ ఎక్కువ ఉండటం వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి? ఒకటి డయాబెటీస్. ఖచ్చితంగా డయాబెటీస్కి వెయిట్కి అవినాభావ సంబంధం ఉంది. వెయిట్ పెరుగుతున్న కొద్దీ డయాబెటీస్ కంట్రోల్ చాలా కష్టం అవుతుంది. రివర్స్ కూడా ట్రూ. చాలామందిలో వెయిట్ తగ్గిస్తూ కనుక వస్తే డయాబెటీస్ కంట్రోల్ ఇంప్రూవ్ అవుతుంది, ఈజీ అవుతుంది. అలాగే బ్లడ్ ప్రెషర్, బీపీకి మీరు వాడే మందు మనం ఒక దశలో ఆపచ్చు. మీరు కనుక ఇనఫ్ వెయిట్ లాస్ కనుక ఆర్ మీ బాడీ మాస్ ఇండెక్స్ కనుక ఇఫ్ ఇట్ ముందున్న 30 నుంచి మీరు 23 కనుక తీసుకొస్తే బీపీకి వాడే మందు కూడా ఆపచ్చు, ఆర్ అట్లీస్ట్ సగమన్నా చేయొచ్చు. సో వెయిట్కి బీపీకి కూడా లింక్ ఉంది. అలాగే కొలెస్ట్రాల్, ఎథిరోస్క్లిరోసిస్ అంటే ఆర్టరీస్లో కాల్షియం కొలెస్ట్రాల్ అని కూర్చొని రక్త సరఫరాని అడ్డపడే విధంగా ఉండటం, అది కూడా మనం తగ్గించచ్చు వెయిట్ తగ్గితే. సో ఇట్లా దెర్ ఆర్ సో మెనీ థింగ్స్ లింక్డ్ విత్ వెయిట్. ఇంకొకటి స్లీప్ యాప్నియా, గురక పెట్టడం వల్ల చాలామంది దాన్ని పెద్దగా సీరియస్గా తీసుకోరు. బట్ గురక పెట్టడం వల్ల ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం, నెలల తరబడి, సంవత్సరాల తరబడి కనుక ఉంటే లంగ్స్ మీద ఒత్తిడి పెరుగుతుంది, పల్మనరీ హైపర్ టెన్షన్ రిస్క్ పెరుగుతుంది, హార్ట్ రేట్ పెరిగి ఎరిథ్మియా రిథమ్ డిస్టర్బెన్సెస్ వచ్చే రిస్క్ ఉంది. దెన్ అట్లా రకరకాల ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇన్ఫ్యాక్ట్ సడన్ కార్డియాక్ డెత్ కూడా వెరీ హై పల్మనరీ ఆర్టరీ హైపర్ టెన్షన్ ఉన్న వాళ్ళలో చూస్తూ ఉంటాం. సో స్లీప్ యాప్నియా అని కూడా మనం ట్రీట్ చేయాలి. వెయిట్ తగ్గటమే దానికి పిల్లర్ ఆఫ్ ట్రీట్మెంట్. సో ఇలా బరువుకి దెన్ ఆఫ్ కోర్స్ ఎక్కువ బరువు ఉండటం వల్ల ఆ బరువంతా పడేది మన స్పైన్ మీద, మోకాళ్ళ మీద. కాబట్టి మీకు డిస్క్ ప్రాబ్లం రిస్క్ పెరుగుతుంది. మోకాళ్ళ మీద ఒత్తిడి పడటం వల్ల ఆస్టియో ఆర్థరైటిస్ రిస్క్ బాగా పెరిగి మీరు ఒక అడుగు కూడా వేయలేనంత గ్రేడ్ 3 to grade 4 ఆస్టియో ఆర్థరైటిస్ వచ్చే ఛాన్స్ ఉంది. అప్పుడు ఇంకా నీ రీప్లేస్మెంట్, మోకాళ్ళు మార్పిడి చేయాల్సిన అవసరం కూడా ఉంటుంది. సో ఇలా మెకానికల్ ఫ్యాక్టర్స్ కూడా ఉన్నాయి. దెన్ అఫ్ కోర్స్ ఇలా పై నుంచి కింద వరకు కనుక మీరు చూస్తే బ్రెయిన్లో బినైన్ ఇంట్రాక్రైనల్ హైపర్ టెన్షన్ అవ్వచ్చు, బాగా ఎక్కువ ఫ్యాట్ ఉండటం వల్ల. దెన్ యూనో థైరాయిడ్ డిసీజెస్ వర్స్ అవ్వచ్చు. మీరు కనుక ఉండాల్సిన వెయిట్ కంటే 30-40% ఎక్కువ ఉంటే మీరు వాడాల్సిన థైరాక్సిన్ మందు డోస్ పెంచాల్సిన అవసరం ఉంది. అలాగే కాన్వర్స్ కూడా ట్రూ. అంటే మీరు బరువు తగ్గుతున్న కొద్దీ థైరాక్సిన్ అంటే మీరు వాడే థైరాక్సిన్ యొక్క డోస్ మనం తగ్గించచ్చు. సో ఇలా థైరాయిడ్ అవ్వచ్చు. దెన్ లంగ్స్కి రిస్ట్రిక్టివ్ లంగ్ డిసీజ్ కూడా ఒబీస్ పేషెంట్స్లో ఎక్కువ, రైట్? హార్ట్ డిసీజ్ రిస్క్ ఎలాగో మనం డిస్కస్ చేసాం. దెన్ ఫ్యాటీ లివర్ రిస్క్ చాలా ఎక్కువ, కేవలం బాడీ వెయిట్ ఎక్కువ ఉండటం వల్ల. గ్రేడ్ 1 నుంచి గ్రేడ్ 2 అవ్వచ్చు, గ్రేడ్ 3 ఫ్యాటీ లివర్ అవ్వచ్చు. నెక్స్ట్ ఇంకా సీరియస్గా ఫైబ్రోసిస్ దిశగా కూడా వెళ్ళచ్చు, కేవలం ఫ్యాట్ ఉండటం వల్ల. అఫ్కోర్స్ దీనికి ఇలా ఫ్యాటీ లివర్ ఉన్నవాళ్ళు ఇంకా ఆల్కహాల్ తీసుకోవడం కూడా కనుక చేస్తే వాళ్ళలో ఫైబ్రోసిస్ రిస్క్ బాగా పెరుగుతుంది. సో ఇలా బాడీకి సంబంధించి ప్రతి భాగం బరువుకి లింక్ అయి ఉంది. అండ్ అశ్రద్ధ చేస్తే మీకు ఖచ్చితంగా ప్యాంక్రియాటైటిస్ రిస్క్ ఎక్కువే. గాల్ బ్లాడర్లో స్టోన్స్ ఫామ్ అయ్యే రిస్క్ కూడా బరువు ఎక్కువ ఉన్న వాళ్ళలో ఎక్కువ. దెన్ హార్మోనల్ చేంజెస్ కూడా, మేల్ హార్మోన్ మగవాళ్ళలో తక్కువ ఉండటం అవ్వచ్చు, ఫీమేల్స్లో ఫీమేల్ హార్మోన్ తక్కువ ఉండటం అవ్వచ్చు. హైపోగోనాడిజం, దానికి కూడా ఎక్కువ ఫ్యాట్తో లింక్ ఉంది. సో ఇలా బేసిక్గా ప్రతి భాగంకి, అంటే కిడ్నీస్, ఫోకల్ సెగ్మెంటల్ గ్లోమరులర్ ఎఫ్ఎస్జిఎస్ అంటాం, ఇది కూడా కేవలం బాడీ వెయిట్, బాడీలో ఉన్న అధిక ఫ్యాట్తో లింక్ అయి ఉన్న ఒబిసిటీ రిలేటెడ్ కిడ్నీ ప్రాబ్లం. అఫ్కోర్స్ ఒబిసిటీ ద్వారా వచ్చిన డయాబెటీస్, హైపర్టెన్షన్తో కూడా కిడ్నీ డిసీజ్ వర్స్ అవుతుంది, అది ఇండైరెక్ట్ ఎఫెక్ట్. బట్ సో బాడీ వెయిట్ తగ్గటంతో
ఈ మనం డిస్కస్ చేసిన ఈ వేరియస్ ప్రాబ్లమ్స్ని కొంతవరకు ప్రాబ్లమ్ని 70% మనం రివర్స్ ఆర్ రిమిషన్ దిశగా తీసుకెళ్ళచ్చు. అది షుగర్ అవ్వచ్చు, బీపీ అవ్వచ్చు, అది ఓవరాల్ అంటే బ్రెత్లెస్నెస్, నడిస్తే వచ్చే ఆయాసం అవ్వచ్చు, కార్డియో రెస్పిరేటరీ రిజర్వ్ పెంచడం అవ్వచ్చు. ఇట్లా ఎలా అయితే వెయిట్ వల్ల ప్రాబ్లమ్స్ వస్తున్నాయో మనం తగ్గుతున్న కొద్దీ యూజువల్గా 70% ఆఫ్ ద కేసెస్లో మనం రివర్స్ కూడా చేయొచ్చు. దెన్ ఆస్టియోఆర్థరైటిస్ కూడా ఇప్పుడు మోకాళ్ళ నొప్పి ఉంది. మీరు ఇమాజిన్ 20-30 కేజీలు తగ్గించగలిగాం, ఖచ్చితంగా మోకాళ్ళ మీద ఒత్తిడి తగ్గుతుంది. కాబట్టి ఆర్థరైటిస్ అంత ప్రోగ్రెషన్ ఉండదు. అఫ్కోర్స్ ఆల్రెడీ జరిగిన డ్యామేజ్ని మనం విటమిన్ డి, కాల్షియం, దెన్ ఈ సైనోవియల్ టిష్యూకి కొంచెం బలం చేకూరే మందులు ఇలా ఇచ్చి మనం నీ రీప్లేస్మెంట్ అవసరం లేకుండా కూడా చేయొచ్చు. అలాగే డిస్క్ ప్రాబ్లం బాగా ఉన్న వాళ్ళలో కూడా బరువు తగ్గినప్పుడు ఆ డిస్క్ ప్రాబ్లం ఇంప్రూవ్ అవుతుంది తనంతటికదే. సో ఇలా వేరియస్ ప్రాబ్లమ్స్కి మనం అంటే బరువు వల్ల వచ్చిన ప్రాబ్లమ్స్ తగ్గిస్తూ కనుక వెళితే ఆ ప్రాబ్లమ్స్ని మనం రిమిషన్ ఆర్ రివర్సల్ దిశగా కూడా తీసుకెళ్ళచ్చు. థ్యాంక్ యూ.